ఇక రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాల మీద టారిఫ్‌లు పెంచాడో, దీనివల్ల మరి ప్రపంచ దేశాలన్నిట్లో కూడా ఒక రివోల్ట్ మొదలైందనే చెప్పాలి. సో, మరి దీంట్లో భాగంగా మనకి మొన్న ఎస్‌సీఓ సదస్సులో మనం చూసాం కదా! అటువైపు చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, దాని తర్వాత మన ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు. వీళ్ళ ముగ్గురు కూడా మరి ఆ ఎస్‌సీఓ సదస్సులో మరి ఏవైతే ఆ విజువల్స్ మనకొచ్చినా వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకోవడం అవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సందేశం అందింది. ఏమని? మనకి ప్రపంచంలో ఏవైతే కొన్ని అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మేము ముగ్గురం కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉన్నామని చెప్పేసి ఒక సంకేతం అయితే అందరికి వెళ్ళిపోయింది. అయితే మరి దీని గురించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అవుతూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడనమాట. అయితే ఆ పోస్ట్లో ఏముందంటే ఇటువైపు జిన్పింగ్ గారిది, దాని తర్వాత పుతిన్ గారిది, దాని తర్వాత మోడీ గారిది వీళ్ళ ముగ్గురు ఫోటోలు కూడా మరి షేర్ చేసి ఆయన ఒకటే అంటున్నారు, మేము అంతకుముందు ఇండియా అదేవిధంగా రష్యా ఈ రెండు దేశాలు కూడా మాకు మిత్ర దేశాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలని మేము చైనాకి కోల్పోయాం అనిపిస్తూ ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి దాన్ని ఏమంటున్నాడు అంటే మరి ఫ్యూచర్లో కూడా ఈ మూడు దేశాలకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా రాసుకొచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు ఎంత వ్యంగ్యంగా రాసుకొచ్చినా సరే ఫస్ట్ తప్పు చేసింది మాత్రం డొనాల్డ్ ట్రంపే కదా. ఎందుకంటే మరి ఈ టారిఫ్లు మరి అక్కడ రష్యా యుద్ధం చేస్తూ ఉంటే సో మరి రష్యా మీద తను ప్రతీకారం చూపించుకోకుండా ఇండియా ఆయిల్ కొంటుందని చెప్పేసి ఇండియా మీద టారిఫ్లు వేయటం, సో ఇటువంటి దిక్కుమాలిన చర్యలన్నీ పాల్పడింది డొనాల్డ్ ట్రంపే కదా. మరి ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ మరి మన ఇండియాని లాస్ అవుతున్నాం అని చెప్పేసి ఈ విధంగా మరి వ్యంగ్యంగా పోస్టులు పెడతాం అనేది తనకి ఎంత లెవెల్లో మెచ్యూరిటీ ఉందనేది సో దీన్ని బట్టి అర్థమవుతుంది.